కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రతిపాడు సిహెచ్సి వైద్యాధికారి గైనకాలజిస్ట్ డాక్టర్ ఈవి వెంకటరత్నం ప్రారంభించి సుమారు 25 మంది గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన కలెక్టర్ షాన్ మోహన్ సగిలి కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినప్పుడు స్కానింగ్ అవసరతను గుర్తించి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ప్రారంభించి గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు చేయడం జరిగిందన్నారు. నమస్కారం అండి. మాకు కోటనందూరు పిహెచ్సికి ఈ స్కానింగ్ అంటే గర్భవతులకి 7వ నెల 8వ నెల గర్భవతులకి ఈ సదుపాయాన్ని మాకు సమకూర్చిన కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, అలాగే డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ సరిత మేడం గారికి మా కోటనందూరు పిహెచ్సి తరఫున ధన్యవాదములు. నేను డాక్టర్ ఈ వెంకటరత్నం, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రతిపాడు సిహెచ్సి. గౌరవనీయమైనటువంటి కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ, డిసిహెచ్ఎస్ మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ కోటనందూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా స్కానింగ్లు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి గాను ఇక్కడ స్కానింగ్ మిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. గర్భిణీ స్త్రీలు కోటనందూరు మండలంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయులైన కలెక్టర్ గారు మన కోటనందూరు పిఎస్సిని మన 14వ తారీఖు విజిట్ చేయడం జరిగిందండి. ఆ రోజున మన డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారు మన కోటనందూరు పిఎస్సిలో కలెక్టర్ గారి విజిట్ సందర్భంగా మాకు ఆల్రెడీ అల్ట్రాసౌండ్ మిషన్ ఉందండి, దీనికి కనీసం ఒక గైనకాలజిస్ట్ని ఇవ్వండి అని కోరగా మన సరిత మేడం గారు కలెక్టర్ గారిని కోరారండి. దానికి స్పందించి మన డిఎంహెచ్ఓ గారికి మన సరిత మేడం గారు చెప్పగా పత్తిపాడు పిహెచ్సి నుంచి డాక్టర్ వెంకటరత్నం గారు అనే డాక్టర్ గారిని మన పిహెచ్సికి ఈ రోజున స్కానింగ్ తీయటానికి పంపించి ఉన్నారండి. అందరూ గర్భిణీ స్త్రీలు కూడా మన కోటనందూరు పిహెచ్సి పరిధిలోని అందరు గర్భిణీ స్త్రీలు కూడా చక్కగా ఈ స్కానింగ్ను ఉపయోగించుకుంటే అండి వాళ్ళ యొక్క బేబీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ గర్భసంచి ప్రాబ్లం ఎలా ఉంది అనేది హై రిస్క్ను ముందుగా గుర్తించుకోవాలి.